అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి జలక్ తగిలింది. మున్సిపల్ ఫలితాల్లో ఎమ్మెల్యేకి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు సూర్యాపేట జనం. 45 వార్డులకు గాను 31 వార్డులు గెలుచుకుంది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారు జగదీష్ రెడ్డి. ఇక ఇదే అంశాన్ని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అంటే ప్రభావం చూపలేకపోయారు మున్సిపల్ ఎన్నికల్లో అని చూడాలా? ముఖ్యంగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేటలో పెద్ద షాక్ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తం కూడా 48 వార్డులు ఉన్నటువంటి సూర్యాపేటలో దాదాపు 31 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంట్లో ముఖ్యంగా 10 బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు ఒక 7 మంది మొత్తం కూడా దాదాపు ఏదైతే మెజారిటీ స్థానాలు ఉంటాయో మెజారిటీ స్థానాలన్నీ కూడా పెద్ద ఎత్తున 31 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఒక్కసారిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పెద్ద ఎత్తున షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేణు, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా కోదాడలో 35 వార్డుల్లో 27 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే హుజూర్ నగర్ లో 28 వార్డుల్లో 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాంతో పాటు మిగతా ఉన్నటువంటి నేరేడు చెర్లలో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని ఏదైతే సూర్యాపేట జిల్లాతో పాటు మిగతా మున్సిపాలిటీలు కూడా 4 మున్సిపాలిటీలను కూడా మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది. మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. దీనికి ముఖ్యంగా కారణం వచ్చేసి అంటే మొత్తం ఏదైతే రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక నేత ఈ మధ్యలో ఆయన సర్గస్తులు అయినారు. సో దానికి సంబంధించి ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఆయన అక్కడ సూర్యాపేటకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ఒక కీలక నేతగా ఉండేవారు. కాంగ్రెస్ లో ఆయన దాదాపు 5 సార్లు కూడా ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. ఆయన ఫస్ట్ అంతకు ముందు 4 సార్లు తుంగతుర్తి నుంచి ఇక్కడ సూర్యాపేట జిల్లాకు వచ్చి ఇక్కడ స్థిరపడి ముఖ్యంగా దాని తర్వాత ఏదైతే తదనంతరం ఎప్పుడు 2014, 18, 23లో కూడా ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ క్యాడర్ ని కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ నంతా కూడా ఆయనతో సమన్వయం చేసి మొత్తం కూడా ఈ గెలుపుకి కీలక బాధ్యత తీసుకున్నాడు. దాని తర్వాత ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి 2018 మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో ఉన్న అప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు 2018లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందంటే ఈ రామరెడ్డి దామోదర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఈ విజయానికి సంబంధించి కూడా ఏదైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి పుత్రుడు సర్వోత్తం రెడ్డికి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఈ పదవి ఈ మొత్తం ఎలక్షన్ సంబంధించి ఈ విజయానికి సంబంధించి కూడా ఆయన కీలక బాధ్యతలు అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కంచుకోటగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు జనం. 45 వార్డులకు గాను 31 వార్డులు గెలుచుకుంది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ ని ఎదుర్కోవడంలో జగదీష్ రెడ్డి విఫలమయ్యారు అంటూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు.